బెంగాల్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త మలుపు తిరిగింది. అమ్మాయి తన ఫ్రెండ్‌తో కలిసి బయటికెళ్ళింది. అబ్బాయితో, బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటికెళ్ళింది. భోజనానికి వెళ్ళింది. ఒక హోటల్‌కి దాబాకి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళాడతను. అలా వెళ్ళి వస్తున్న సందర్భంలోనే అమ్మాయిని ఆహ్, వాళ్ళు ఆపారని వీళ్ళిద్దరిని. ఆపినటువంటి సందర్భంలో అబ్బాయి అక్కడి నుంచి బండేసుకొని పారిపోయాడని, ఆ తర్వాతన ఆడిని పిలిపించమని చెప్పి అమ్మాయిని వీళ్ళు బెదిరించారని, వీ అమ్మాయి పిలిపించే లోపుగా ఇది పిలిపిస్తే అతను ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత వాళ్ళు రేప్ చేశారన్నటువంటిది కంప్లెయింట్. అయితే ఇప్పుడు తేలింది ఏంటంటే పోలీసులు చెప్తున్నటువంటిది అమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరగలేదు. బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్నది. అది అత్యాచారం కింద అమ్మాయి చెప్పదలుచుకుంటే అదే కంప్లెయింట్ అంటూ ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. ఇంకోటి ఆ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి తనని వదిలేసొచ్చాడు, వెళ్ళిపోయాడు అని చెప్పిన తర్వాతన ఆ బాయ్ ఫ్రెండ్ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడట. వాళ్ళకి గంటన్నర తర్వాత ఫోన్ చేశాడట. ఆ విషయాన్ని ఆ తల్లిదండ్రులు చెప్పిన నేపథ్యంలో బాయ్ ఫ్రెండ్ మీద కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యాడు. మరొక వైపున ఈ కేసులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అతను ఆ తర్వాత అమ్మాయిని అట్లా వదిలేసి నేరుగా తన హాస్టల్‌కి వెళ్ళిపోయాడు. అతని హాస్టల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా కామ్‌గా ఉన్నాడు. ఎలాంటి టెన్షన్‌తోనూ లేడు. అమ్మాయి తన హాస్టల్‌కి వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్‌తో లేదు అన్నటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. తద్వారా ఇప్పుడు ఇది కాస్త కొత్త మలుపులు తిరుగుతోంది. అమ్మాయి, అబ్బాయి కలిసి వెళ్ళి అక్కడ ఏదన్నా ఈ కాలేజీలో తెలుస్తుందని ఏమన్నా దీన్ని రేప్ కిందకి, సామూహిక రేప్ కిందకి ఏమన్నా టర్న్ చేశారా అన్నటువంటిది కొత్త చర్చకి తావిస్తోందనమాట.